Hi, this is Ketana Khandakuri from Sri Vidya Coaching Center, Anandpur. Welcome to the Hindu editorial session with explanation. Today's topic is steering the decarbonization of India's logistics sector. Logistics means రవాణా తెలుగులో ఇండియా ఒక రవాణా సెక్టర్లో డీకార్బనైజేషన్ కార్బన్ని తగ్గించేది ఎలా ముందుకు నడిపిస్తున్నారు అనే దాని మీద ఈరోజు మనకి ఎడిటోరియల్ ఉంది. Vikasit Bharat is not just a vision. It is a commitment to having a stronger, self-reliant India by 2047. At its core lies inclusive development, ensuring that growth reaches every citizen, every business, and every region. But can we truly achieve this goal without a logistics sector that is large, efficient, and future ready? From seamless supply chains to last mile connectivity, an efficient, scalable logistics network is the strength of equitable and sustained progress. Vikashit Bharat is not just a vision. Vikashit Bharatam కేవలం విజన్ అనేది కాదు, ఇట్ ఈస్ ఎ కమిట్మెంట్. అదొక కమిట్మెంట్ లాంటిది. టు హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ అవ్వటానికి, సెల్ఫ్ రిలయంట్, నో నీడ్ టు సపోర్ట్ from anybody by 2047. 2047 మన టార్గెట్ ఇయర్. సో అదొక ఇట్ ఈస్ ఎ కమిట్మెంట్ టు హ్యావింగ్ ఎ స్ట్రాంగర్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా బై 2047. At its core lies inclusive development, ensuring that growth reaches every citizen, every business, and every region. So inclusive development lies on ensuring that growth అనేది ఇంక్రీజ్ అవ్వటానికి growth reaches to every citizen, ప్రతి సిటిజన్కి, బిజినెస్ చేసే వాళ్ళకి, ప్రతి రీజియన్కి ఇలా అభివృద్ధి చెందటానికి కోసం చేరేలా చూడటం. బట్ కెన్ వి ట్రూలీ అచీవ్ దిస్ goal without a logistics sector that is large, efficient, and future ready? But can we truly achieve this goal? Here, can we, ఇది మనకి క్వశ్చన్ ట్యాగ్. బట్ కెన్ వి ట్రూలీ అచీవ్ దిస్ గోల్? బట్ అనేది మన కంజంక్షన్ కింద యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఏమంటున్నారంటే బట్కి బిఫోర్ పాజిటివ్ సెంటెన్స్ వచ్చింది. సో చూడటం అని చెప్పి ఏవైతే ఉన్నాయో ఆ ఇంక్రీజ్ అనేది అవ్వేది చూడటానికి బిఫోర్ ఇచ్చారు. కానీ బట్ అంటే కానీ కెన్ వి ట్రూలీ అచీవ్ దిస్ గోల్? మనం ఈ గోల్ని అచీవ్ చేయగలమా వితౌట్ ఏ లాజిస్టిక్ సెక్టర్? లాజిస్టిక్ అంటే రవాణా, దట్ ఈస్ లార్జ్, ఎఫిషియంట్, అండ్ ఫ్యూచర్ రెడీ. ఈ లక్ష్యాన్ని మనం సాధించగలమా ఫ్యూచర్లో అని చెప్పి అడగటం జరిగింది. ఫ్రమ్ సీమ్లెస్ సప్లై చైన్స్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ, అండ్ ఎఫిషియంట్, స్కేలబుల్ లాజిస్టిక్ నెట్వర్క్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఈక్విటబుల్ అండ్ సస్టైన్డ్ ప్రోగ్రెస్. ఫ్రమ్ సీమ్లెస్ అంటే ఏదైనా కనెక్టివిటీ, టూ లైన్స్, ఒక గ్యాప్ని చెప్పేదాన్ని సీమ్లెస్ అంటారు. బిఫోర్ సీమ్ అంటే కనెక్టెడ్, టూ గ్యాప్స్ని కనెక్ట్ చేసేదాన్ని సీమ్ అంటారు. సీమ్లెస్ అంటే టూ లైన్స్ని గ్యాప్ చూపించేది సీమ్లెస్ అనమాట. హియర్ ఫ్రమ్ సీమ్లెస్ సప్లై చైన్స్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ, an efficient, scalable logistics sector network is the strength of equitable and sustainable progress. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఈ లాజిస్టిక్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఈక్విటబుల్ అండ్ సస్టైన్డ్ ప్రోగ్రెస్. దాని ఒక ఎఫిషియంట్, దాని ఒక ఈక్విటబుల్ స్ట్రాంగ్ చేసి కనెక్ట్ చేయగలదా అని అడుగుతున్నారు. హియర్ వొకాబ్స్ ఏమేమి ఉన్నాయంటే మనకి సెల్ఫ్ రిలయంట్ అంటే నాట్ నీడ్ హెల్ప్, ఎవరి హెల్ప్ అవసరం లేకుండా చేసుకునేదాన్ని సెల్ఫ్ రిలయంట్ అంటారు. నెక్స్ట్ వొకాబ్ ఈజ్ ఎన్ష్యూర్ అంటే అష్యూర్ చేయటం. ఎన్ష్యూర్ మీనింగ్ అష్యూర్ ఆర్ గ్యారంటీ.
Next, seamless. Seamless means ఇందాకే చెప్పాను, నాట్ కనెక్టెడ్ లైన్ ఆర్ గ్యాప్, దాన్ని సీమ్లెస్ అంటారు. నెక్స్ట్, in this growth journey, while infrastructure, efficiency and accessibility are crucial for an inclusive logistics sector, there is one factor that cannot be overlooked. The environment and its prioritization are absolutely necessary to build a future ready, resilient logistics network. India's logistics sector, now one of the most carbon intensive in the world, must undergo a green transformation as the nation moves towards a net zero carbon emission by 2070. It is imperative to reduce emissions of transportation, warehousing and supply chain emissions. In this growth journey, ఈ గ్రోత్ జర్నీలో వైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, ఎఫిషియన్సీ అండ్ యాక్సెసిబిలిటీ ఆర్ క్రూషియల్ ఫర్ ఇంక్లూజివ్ లాజిస్టిక్స్ సెక్టర్. సో దాని ఒక ఎఫిషియన్సీ, దాని ఒక యాక్సెసిబిలిటీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అది అనేది క్రూషియల్ ఇంపార్టెంట్ రోల్ అనేది ఇస్తుంది. దేర్ ఈస్ వన్ ఫ్యాక్టర్ దట్ కెనాట్ బి ఓవర్లుక్డ్. అక్కడ ఒక మెయిన్ ఫ్యాక్టర్ ఉంది. ఆ ఫ్యాక్టర్ ఏంటంటే, ఓవర్లుక్ మీన్స్ ఇగ్నోర్డ్, కెనాట్ బి ఇగ్నోర్, మనం ఇగ్నోర్ చేయలేము. ఒక ఫ్యాక్టర్ ఏంటి? ద ఎన్విరాన్మెంట్ అండ్ ఇట్స్ ప్రయారిటైజేషన్ ఆర్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు బిల్డ్ ఎ ఫ్యూచర్ రెడీ రెసిలియంట్ లాజిస్టిక్స్ అండ్ నెట్వర్క్. ఈ ఎన్విరాన్మెంట్ అండ్ దాని యొక్క ప్రయారిటైజేషన్ మీన్స్ ఇంపార్టెన్స్, అవన్నీ ఫ్యూచర్కి సిద్ధంగా ఉన్న రెసిలియంట్ లాజిస్టిక్స్ నెట్వర్క్ ఏవైతే అవన్నీ ఫ్యూచర్కి రెడీగా ఉన్నా కూడా నిర్మించడానికి ఖచ్చితంగా అవసరం ఉంది. ఇండియాస్ లాజిస్టిక్స్ సెక్టర్ నౌ వన్ ఆఫ్ ద మోస్ట్ కార్బన్ ఇంటెన్సివ్ ఇన్ ద వరల్డ్. ఇంటెన్సివ్ మీన్స్ involving a lot of effort in short period of time. In a short period of time. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఇండియన్ లాజిస్టిక్స్ సెక్టర్ అనేది నో వన్ ఆఫ్ ద మోస్ట్ కార్బన్ ఇంటెన్సివ్ ఇన్ ద వరల్డ్లోనే లాజిస్టిక్ ఏదైతే రవాణా సెక్టర్ ఉందో అది మెయిన్, కార్బన్ని తగ్గించడానికి అది మెయిన్ అనమాట. మస్ట్ అండర్గో ఏ గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్, మనం గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్లోనే వెళ్ళాలి. యాజ్ ద నేషన్, తక్కువ టైంలోనే మనం దాన్ని ఎక్కువగా కార్బన్ అనేది తగ్గించుకోవాలి. యాజ్ ద నేషన్ మూవ్స్ టువర్డ్స్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ బై 2070. present nation moves towards జీరో కార్బన్ ఎమిషన్ కోసం, నెట్ జీరో కార్బన్ ఎమిషన్ కోసం 2070కి టార్గెట్ తీసుకొని ముందుకెళ్తుంది. ఇట్ ఈస్ ఇంపరేటివ్ టు రెడ్యూస్ ఎమిషన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, వేర్ హౌసింగ్ అండ్ సప్లై చైన్ ఎమిషన్స్. సో ఇట్ ఈస్ ఏ ఇంపరేటివ్ మీన్స్ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. దేనికి? ఎమిషన్స్ తగ్గించడానికి, కార్బన్ ఎమిషన్స్ తగ్గించడానికి. దేని ద్వారా? ట్రాన్స్పోర్టేషన్ నుండి, వేర్ హౌస్ నుండి అండ్ సప్లై చైన్ ఎమిషన్స్, వీటన్నిటి నుండి కార్బన్ని తగ్గించడం ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్. హియర్ vocab is overlooked. Overlooked means ignore. Next, imperative means important. Important. Next,
కార్బన్ కాస్ట్ ఆఫ్ మొబిలిటీ, కార్బన్ యొక్క ఖర్చు ఏంటి? This sector bears the brunt of intense carbon emissions, mainly from oil combustion. It contributes about 13.5% of the country's total greenhouse gas emissions, with road transport alone making up over 88%. International Energy Agency IEA 2020. Nearly 90% of passenger travel and 70% of freight movement are dependent on roads, with trucks responsible for 38% of CO2 carbon dioxide emissions. IEA 2023. This sector bears the brunt. Brunt means something unpleasant. Brunt. Something unpleasant. Okay. Of intense. Intense means strong, very serious. This sector bears the brunt of intense carbon emissions, mainly from oil combustion. ఆయిల్ కంబషన్ నుండి కార్బన్ ఎమిషన్స్ అనేది తగ్గించడానికి చాలా ఇంపార్టెంట్ సీరియస్గా తీసుకోవడం జరిగింది ఈ సెక్టార్లో. It contributes about 13.5% of the country's total greenhouse gas emissions. దీని ఒక కాంట్రిబ్యూట్ 13.5% వరకు టోటల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేది కంట్రీ అనేది చూపిస్తుంది. విత్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అలోన్ మేకింగ్ అప్ ఓవర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా 88% చూపిస్తుంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వారిది. Nearly 90% of the passenger travel vehicles use చేసుకోండి 90%, and 70% of the freight movement are dependent on roads, with trucks responsible for 38% of the carbon emissions. So ఇక్కడ ఏం చెప్తున్నారంటే నియర్లీ 90% ఆఫ్ ద 90% ప్యాసింజర్స్ ట్రావెల్ చేయడం వల్ల 90% వస్తుంది కార్బన్ అనేది మనకి, అండ్ 70% ఆఫ్ ద ఫ్రైట్ మూవ్మెంట్ ఆర్ డిపెండెంట్ ఆన్ రోడ్స్ మీద వెళ్ళే వెహికల్ని బట్టి 70% అనేది ప్రొడ్యూస్ అవుతుంది, విత్ ట్రక్స్ రెస్పాన్సిబుల్ ఫర్ 38% ఆఫ్ ద కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్. ట్రక్స్ ద్వారా మనకి 38% కార్బన్ ఎమిషన్స్ అనేది రెస్పాన్సిబుల్. ఇది ఇచ్చింది ఐఈఏ వారు, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. Domestic aviation accounts for around 4%, while coastal and inland shipping adds to the emissions load, but is significantly less than the road freight movement. Government policies envisage a rapid expansion by 2030. Cargo and passenger movement on inland waterways is set to triple, and coastal shipping cargo movement will increase by 1.2 times. This growth not only fuels economic momentum but also maintain its scalability and sustainability goals. So, domestic aviation accounts for around 4%. Domestic aviation అంటే ఏదైతే ఏవియేషన్ అంటే మనకి ఎయిర్లైన్స్ వాళ్ళు వస్తాయి. సో డొమెస్టిక్ ఏవియేషన్ అకౌంట్స్ వాళ్ళ నుండి 4% ఉంది, వైల్ కోస్టల్ అండ్ ఇన్లాండ్ షిప్పింగ్ యాడ్స్ టు ద ఎమిషన్ లోడ్, బట్ ఇట్ సిగ్నిఫికెంట్లీ లెస్ దెన్ ద రోడ్ ఫ్రైట్ మూవ్మెంట్. సో ఇక్కడ ఏమంటున్నారంటే షిప్పింగ్ అనేది కార్బన్ని మనకి ఈ ఏదైతే రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ ద్వారా వచ్చే కార్బన్ కన్నా ఈ షిప్పింగ్ ద్వారా తగ్గిస్తుంది, కార్బన్ ఎమిషన్స్ అనేది చాలా తక్కువ అవుతుంది అని చెప్పి కంపారిజన్ ఇచ్చారు.
Government policies envisage a rapid expansion by 2030. Cargo and passenger movement on inland waterways is set to triple, and coastal shipping cargo movement will increase by 1.2 times. Government ఒక పాలసీస్ ఏంటి? Envisage meaning is envisage a rapid expansion by 2030. సో గవర్నమెంట్ ఒక పాలసీస్ ఏంటంటే ర్యాపిడ్ ఇంక్రీజ్, సావేజ్ అంటే ర్యాపిడ్ ఇంక్రీజ్ ఎక్స్పాన్షన్ ఎంత అంటే 2030కి ఇచ్చారు. ఎలా అంటే కార్గో అండ్ ప్యాసింజర్ మూమెంట్ ద్వారా ఆన్ ఇన్లాండ్ వాటర్వేస్ ఇస్ సెట్ టు ట్రిపుల్. సో కార్గో అండ్ ప్యాసింజర్ మూమెంట్ అనేది ఇన్లాండ్ వాటర్వేస్ ద్వారా రావడం వల్ల మనకి ట్రిపుల్ అంటే ఈ సెట్ టు ట్రిపుల్ తగ్గుతుంది, అండ్ కోస్టల్ షిప్పింగ్ కార్గో మూమెంట్ విల్ ఇంక్రీజ్ బై 1.2 టైమ్స్ అనమాట. సో దిస్ గ్రోత్ నాట్ ఓన్లీ ఫ్యూయల్స్ ఎకనామిక్ మూమెంటమ్, దీని ఒక గ్రోత్ అనేది ఫ్యూయల్స్ ఎకనామిక్ అనే కాదు, బట్ ఆల్సో మెయింటైన్స్ ఇట్స్ స్కేలబిలిటీ అండ్ సస్టైనబిలిటీ గోల్స్. సో ఇది మెయింటైన్ కూడా చేస్తుంది స్కేలబిలిటీ అండ్ సస్టైనబిలిటీ గోల్స్కి కూడా. సో ఇక్కడ మనకు ఒక గ్రామర్ ఉంది, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అని చెప్పి. నాట్ ఓన్లీ నెక్స్ట్ ప్లూరల్ ఉంటే నాట్ ఓన్లీ నెక్స్ట్ ఏదైతే ఉంటే దానికని బట్ ఆల్సో తర్వాత కూడా సేమ్ అదే ఉంటుంది. ఓకే, ఫ్రైట్ మీన్స్ లోడ్, మీనింగ్ ఫ్రైట్ మీన్స్ లోడ్. సో ఈ పారాలు ఏం చెప్తున్నారంటే మనకి రోడ్వే కన్నా, సో ఫ్లైట్స్ వాటన్నిటికన్నా తక్కువ ఎమిషన్ రోడ్తో కంపేర్ చేసుకుంటే ఎయిర్లైన్స్ ఆర్ షిప్పింగ్ అనేది కొంచెం తగ్గిస్తుంది, కార్బన్ ఎమిషన్ అనేది కొంచెం తగ్గుతుంది అని చెప్పారనమాట. నెక్స్ట్, however, this issue is not just restricted to road freight movement. The warehousing sector, which supports freight movement, is another major emitter. Together, these factors create a pressing issue. How we strike the right balance between growth and sustainability is the question. The time to act is now. However, I think this issue is not just restricted to road freight movement. దీని ఒక రిస్ట్రిక్షన్, ఇది నాట్ జస్ట్ రిస్ట్రిక్టెడ్, ఇదేమి రిస్ట్రిక్షన్ ఏం కాదు దేనికి, రోడ్డు రవాణా సరుకు కోసం ఇదేమి కాదు. ద వేర్ హౌసింగ్ సెక్టర్ విత్ వేర్ హౌసింగ్ అంటే మనకి స్టోరేజ్ అనమాట, స్టోరేజ్ సైడ్, విచ్ సపోర్ట్స్ ఫ్రైట్ మూవ్మెంట్. అది సపోర్ట్ కూడా చేస్తుంది, ఏదైతే సరుకుని మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది వేర్ హౌస్లో పెట్టుకోవడానికి. ఈజ్ అనదర్ మేజర్ ఎమిటర్, అది తగ్గించడానికి కూడా అదొక వన్ ఆఫ్ ద రీజన్, మెయిన్ రీజన్. టుగెదర్ దీస్ ఫ్యాక్టర్స్ క్రియేట్ ఏ ప్రెస్సింగ్ ఇష్యూ. హౌ we strike the right balance? How we strike right balance between growth and sustainability is the question. So ఏదైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ ప్రెస్సింగ్ ఇష్యూ, క్రియేటింగ్ ప్రెస్సింగ్ ఇష్యూ, హౌ వి స్ట్రైక్, మనం ఎలా స్ట్రైక్ చేస్తాం, ద రైట్ బ్యాలెన్స్ బిట్వీన్, ఎలా మనం బ్యాలెన్స్ చేస్తున్నాం గ్రోత్కి సస్టైనబిలిటీకి అనేది ఒక క్వశ్చన్. ద టైమ్ టు యాక్ట్ ఈస్ నౌ. సో ఏదైతే యాక్ట్ ఇప్పుడు తీసుకోవాల్సిన టైం ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్, ఫ్యూచరిస్టిక్ అప్రోచెస్. ఫ్యూచర్ యొక్క విధానాలు ఏంటి? అప్రోచెస్ అంటే విధానాలు. Global examples provide a strong foundation for this transition, with countries such as China and the United States successfully shifting freight transport from road to rail. Rail freight significantly reduces emissions compared to road transport. China has invested heavily in expanding its rail network, and share of the railways is almost 50%. So
గ్లోబల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ప్రొవైడ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్, అదొక మనకి స్ట్రాంగ్ ఫౌండేషన్గా ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ దిస్ ట్రాన్సిషన్. ఏదైతే మనం కార్బన్ ఎమిషన్స్ చేయాలనుకుంటున్నామో అదొక మనకి ఎగ్జాంపుల్ లాంటిది. విత్ కంట్రీస్ సచ్ యాస్, ఏమేంటి ఆ కంట్రీస్, చైనా అండ్ యుఎస్ సక్సెస్ఫుల్లీ షిఫ్టింగ్ ఫ్రైట్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ రోడ్ టు రైల్. వాళ్ళు ఏదైతే ఫ్రైట్ అంటే సరుకు, లోడ్, సంథింగ్, అది ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళు రోడ్డు నుండి రైల్కి, వెహికల్స్ టు ట్రైన్స్కి షిఫ్ట్ చేసుకున్నారు బికాస్ కార్బన్ ఎమిషన్ కోసం. రైల్ ఫ్రైట్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూసెస్ ఎమిషన్స్ కంపేర్డ్ టు రోడ్ ట్రాన్స్పోర్ట్. రైల్ నుండి ఏదైతే మనం సరుకు పంపిస్తున్నామో సిగ్నిఫికెంట్లీ రెడ్యూసెస్ ఎమిషన్స్. సో మనకి ఎమిషన్స్ అనేది తగ్గించేస్తుంది కంపేర్డ్ టు రోడ్ ట్రాన్స్పోర్ట్. రోడ్ ట్రాన్స్పోర్ట్తో కంపేర్ చేసుకుంటే రైల్ నుండి మనకు తగ్గుతుంది, అంత కాకపోయినా కొంత. చైనా హ్యాస్ ఇన్వెస్టెడ్ హెవీలీ ఇన్ ఎక్స్పాండింగ్ ఇట్స్ రైల్ నెట్వర్క్. చైనా వాళ్ళు హెవీగా ఇన్వెస్ట్ చేస్తుంది రైల్ నెట్వర్క్ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. అండ్ ద షేర్ ఆఫ్ ద రైల్వేస్ ఈజ్ ఆల్మోస్ట్ 50%. ఇప్పుడు 100% వాళ్ళు అనుకుంటే 100%లో 50% వాళ్ళు రైల్కి ఇచ్చుకున్నారనమాట. సో ఓకే, నెక్స్ట్ United States has also embraces this shift, making rail one of the early decarbonized freights option. India should enhance the share of railways in freight transport to reduce emissions and improve efficiency. Rail has been an early adopter of electrification and is a more sustainable, almost zero carbon emission mode of transport. The United States has also embraced this shift. Embraced means accept. US also accepted this shift. ఇలా చేంజ్ చేయడానికి యుఎస్ కూడా యాక్సెప్ట్ చేసింది. మేకింగ్ రైల్ వన్ ఆఫ్ ద ఎర్లీ, ఇలా ఏవైతే ట్రైన్స్ అనేది వన్ ఆఫ్ ద ఎర్లీ డీకార్బనైజ్డ్ ఫ్రైట్ ఆప్షన్స్. వన్ ఆఫ్ ద ఎర్లీ, ముందుగానే వాళ్ళు కార్బన్ ఎమిషన్ తగ్గించడానికి లోడ్ కోసం అని చెప్పి ముందుగానే వాళ్ళు రైల్ని మేక్ చేశారు, స్టార్ట్ చేశారు. ఇండియా షుడ్ ఎన్హాన్స్ మీన్స్ ఇంక్రీజ్. Enhance means increase. India should enhance the share of the railways in freight transport to reduce emissions and improve efficiency. India should enhance, India kuda ippudu increase chestundi the share of railways in freight transport. ఏదైతే లోడ్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇండియా కూడా ట్రైన్స్లో ఎక్కువ షేర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎందుకు అంటే టు రెడ్యూస్ ఎమిషన్స్, కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడానికి అండ్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ. రైల్ హ్యాస్ బీన్ అన్ ఎర్లీ అడాప్టర్ ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్. రైల్ హ్యాస్ బీన్ ఎర్లీ అడాప్టర్ ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్ అండ్ ఈజ్ ఎ మోర్ సస్టైనబుల్, ఆల్మోస్ట్ జీరో కార్బన్ ఎమిషన్స్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ట్రైన్ అనేది ఎర్లీ అడాప్టర్, ఎలక్ట్రిఫికేషన్కి ముందుగానే మన వాళ్ళు అడాప్ట్ చేయడం జరిగింది. ఈజ్ ఎ మోర్ సస్టైనబుల్, ఆల్మోస్ట్ జీరో కార్బన్ ఎమిషన్. సో ఇది ఆల్మోస్ట్ కార్బన్ని తగ్గించడానికి, జీరో కార్బన్ చేయడానికి యూజ్ చేసిన మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్, road freight transport cannot be overlooked and needs a focused structural change to make it cleaner. India has already taken a bold step in this direction with a recent initiative by the Union Minister for Road Transport and Highways. The introduction of overhead electric wires along highways to power electric trucks. The first pilot project on the Delhi-Jaipur corridor could be a breakthrough in reducing emissions from freight movement while ensuring high efficiency and economic viability. Road freight transport cannot be overlooked and needs a focused structural change to make it cleaner.
India has India has already taken a bold step in this direction with a recent initiative by the Union Minister for Road Transport and Highways. రోడ్ ఫ్reight ట్రాన్స్పోర్ట్ ఏదైతే సరుకు లోడ్ అనేది పంపిస్తున్నామో బై యూజింగ్ రోడ్ కెనాట్ బి ఓవర్లుక్డ్ ఆల్రెడీ నేను చెప్పాను. ఇగ్నోర్ చేసేసింది, కెనాట్ బి ఇగ్నోర్ చేయలేకపోయింది. అండ్ నీడ్స్ ఎ ఫోకస్ స్ట్రక్చరల్ చేంజ్ టు మేక్ ఇట్ క్లీనర్. సో ఇప్పుడు అవసరం అలా ఫోకస్ చేసి దాన్ని ఇగ్నోర్ చేయాలని చెప్పి, సో ఇదొక అవసరం. India has already taken a bold step in direction with a recent initiative by the Union Minister for Road Transport and Highways. సో ఇండియా ఆల్రెడీ ఈ స్ట్రాంగ్ స్టెప్ని తీసుకోవడం జరిగింది ఈ డైరెక్షన్లో వెళ్ళడానికి. దీన్ని రీసెంట్గా ఇనిషియేటివ్ తీసుకుంది యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. ఈయన యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఎవరో కింద కామెంట్ చేయండి, ఆ మినిస్ట్రీ ఎవరో. ద ఇంట్రడక్షన్ ఆఫ్ overhead means above the level and high head అలా అనమాట. The introduction of overhead electric wires along highways to power electric trucks. సో ఈ ఏవైతే ఎలక్ట్రిక్ వైర్స్ అలాంగ్ హైవేస్ టు పవర్ సో ఎవ్రీ హైవే సైడు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎలక్ట్రిక్ వైర్స్ అనేది. ఎలక్ట్రిక్ ట్రక్స్ కోసం, ఎలక్ట్రిక్ కార్స్ కోసం ఆ హైవే ఏ రూట్ అయితే ఉందో ఆ రూట్లో మనకి ఎలక్ట్రిక్ షాప్స్ అనేది పెట్టడం జరిగింది. ద ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ ఆన్ ద ఢిల్లీ జైపూర్ కారిడార్ కుడ్ బి ఏ బ్రేక్ త్రూ in reducing emissions from freight movement while ensuring high efficiency and economic viability. సో ద ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే అది ఢిల్లీ జైపూర్ ఒక రూట్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటి? టు రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ ఫ్రైట్ మూవ్మెంట్. ఏదైతే మనము సరుకు అనేది పంపిస్తున్నామో దాని ఒక ఎమిషన్స్ తగ్గించడానికి ఫస్ట్ ఢిల్లీ టు జైపూర్లోనే ఈ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. వైల్ ఎన్ష్యూరింగ్ హై ఎఫిషియన్సీ అండ్ ఎకనామిక్ వయబిలిటీ. సో హై ఎఫిషియన్సీ అనేది ఎక్కువ అవుతుంటుంది అండ్ ఎకనామిక్ వయబిలిటీ కూడా ఉంటుంటుంది. కోస్టల్ షిప్పింగ్ and inland waterways have immense potential for decarbonization. The International Maritime Organization aims to slash global shipping emissions by 50% by 2050 compared to 2008 levels, pushing industry to adopt cleaner fuels such as ammonia, hydrogen, LNG, biofuels, methanol, and electricity. India can fast track its green transition by introducing LNG powered vessels, solar assisted electric boats, and even electric or biofuel run barks. These emissions cutting steps can keep freight movement efficient and sustainable. Coastal shipping and inland waterways. So ఏదైతే లోతట్టు ప్రాంతాలు అండ్ ఇన్లాండ్ కోస్టల్ షిప్పింగ్ ఏవైతే ఉన్నాయో హ్యావ్ ఇమ్మెన్స్ పొటెన్షియల్. ఇమ్మెన్స్ అంటే లార్జ్ అనమాట, ఎక్స్ట్రీమ్లీ లార్జ్. ఏదైతే హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ పొటెన్షియల్ ఫర్ డీకార్బనైజేషన్. సో కార్బనైజేషన్ తగ్గించడానికి హెవీ స్కోప్ అనేది కోస్టల్ షిప్పింగ్ అండ్ ఇన్లాండ్ వాటర్ వేస్ రూట్లోనే ఉందన్నమాట. వాళ్ళకే ఉంది. ద ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ IMO వాళ్ళు, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో కామెంట్ చేయండి. ఎయిమ్స్ టు స్లాష్ గ్లోబల్ షిప్పింగ్ ఎమిషన్స్ బై 50 by 2050. సో కంపేర్ టు 2008 లెవెల్స్. కంపేర్ టు 2008 చూసుకుంటే 2050 కల్లా గ్లోబల్ షిప్పింగ్ ఎమిషన్స్ అనేది 50% వరకు తగ్గించడానికి వాళ్ళు ఒక ఎయిమ్ పెట్టుకున్నారు. pushing industry to adopt cleaner fuels such as ammonia, hydrogen, LNG, biofuels, methanol and electricity. సో ఈ అన్ని ఫ్యూయల్స్ అన్ని తగ్గించేసి ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇండియా కెన్ ఫాస్ట్ ట్రాక్ ఇట్స్ గ్రీన్ ట్రాన్సిషన్ బై ఇంట్రడ్యూసింగ్ LNG పవర్డ్ వెజల్స్, సోలార్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ బోట్స్ అండ్ ఈవెన్ ఎలక్ట్రిక్ ఆర్ బయోఫ్యూయల్ రన్ బాగ్స్. సో ఇండియా కెన్ ఫాస్ట్ ట్రాక్ ఇట్స్ గ్రీన్ ట్రాన్సిషన్. సో ఇండియా ఫాస్ట్గా
గ్రీన్ ట్రాన్సిషన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది బై ఇంట్రడ్యూసింగ్ ఎలా అంటే ఎల్ఎన్జి పవర్డ్ వెజల్స్ అండ్ సోలార్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ బోట్స్ అండ్ ఈవెన్ ఎలక్ట్రిక్ ఆర్ బయోఫ్యూయల్ రన్ బ్యాగ్స్. సో ఇవన్నిటిని ఇంట్రడ్యూస్ చేసి గ్రీన్ ట్రాన్సిషన్ని ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటుంది. దీస్ ఎమిషన్ కటింగ్ స్టెప్స్ కెన్ కీప్ ఫ్రైట్ మూవ్మెంట్ ఎఫిషియంట్ అండ్ సస్టైనబుల్. సో ఇలా ఎమిషన్స్ ఏవైతే మనం ఇలా స్టెప్స్ ద్వారా కట్ చేస్తూ వస్తే అప్పుడు మనకి ఏదైతే మనము లోడ్ అనేది పంపించడానికి సో సరిపోతుంటుంది. ఇలా తగ్గించి ఇలాంటి వాటిని యూజ్ చేసుకుంటూ కార్బన్ ఎమిషన్స్ని మనం తగ్గించుకోవచ్చు. సో హియర్ vocabs nothing. Next, air transport remains one of the hardest sector to decarbonize due to its heavy reliance on refined fuels, making the transition a costly challenge. However, advancements in sustainable aviation fuels and efficiency improvements in other transport modes could help offset emissions. Air transport remains one of the hardest sectors to carbonize due to its heavy reliance on refined fuels, making the transition a costly challenge. Air transport remains one of the hardest sector. Air transport అనేది ఒక హార్డెస్ట్ సెక్టర్ అన్నమాట. To decarbonize due to its heavy reliance on refined fuels. సో ఇప్పుడు ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏరోప్లేన్స్ అవన్నీ వస్తాయి అన్నమాట. సో వాటిలో మనకి పంపించడానికి హెవీగా రిఫైన్డ్ ఫ్యూయల్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అది ఆల్వేస్ డిపెండ్ ఆన్ రిఫైన్డ్ ఫ్యూయల్స్. సో డీకార్బనైజ్ చేయడానికి ఇది కొంచెం హార్డెస్ట్ అన్నారు. మేకింగ్ ద ట్రాన్సిషన్ ఏ కాస్ట్లీ ఛాలెంజ్. ఈ చేంజ్ ఏదైతే ఉందో ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో ఇది ఒక కాస్ట్లీ అన్నమాట ఈ ఛాలెంజ్ అనేది. హవెవర్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్స్ అండ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్. హవెవర్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని ఒక సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్స్ అండ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ ఇన్ అదర్ ట్రాన్స్పోర్ట్ మోడ్స్ కుడ్ హెల్ప్ ఆఫ్సెట్ ఎమిషన్. సో ఏదైతే దీనివల్ల ఏదైతే ఉందో ఈ ఏవియేషన్ ఫ్యూయల్స్ వల్ల దానివల్ల మనం తగ్గించకపోయినా అదర్ ట్రాన్స్పోర్ట్ మోడ్స్ యూజ్ చేసుకొని మనకి కొంచెం తగ్గటానికి ఏవైతే మిగతా వెహికల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని వాటి ద్వారా కూడా మన ఎమిషన్స్ తగ్గించుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్, వేర్ హౌసింగ్ ఆఫెన్ outweaving in the carbon equation is another significant contributor to emission due to high energy consumption. Transitioning to renewable energy sources such as solar, wind and geothermal power can drastically cut the carbon footprint of warehouses moving ahead. సో వేర్ హౌసింగ్ ఏదైతే స్టోరేజెస్ ఉన్నాయో ఆఫెన్ అవుట్వీవింగ్, ఆఫెన్ మీన్స్ ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్ మీన్స్ ఫ్రీక్వెంట్లీ, నెక్స్ట్ అవుట్వీవింగ్, outweaving means to exceed. సో వేర్ హౌసింగ్ ఏదైతే స్టోరేజెస్ ఉందో ఫ్రీక్వెంట్గా అవి ఎక్సీడ్ చేసుకుంటా ఇన్ ద కార్బన్ ఈక్వేషన్ ఈజ్ అనదర్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూటర్. సో కార్బన్ ఈక్వేషన్ మనం తగ్గించుకుంటా దాని ఒక అనదర్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూటర్ ఏదైతే ఆ కాంట్రిబ్యూటర్ ఉందో టు ఎమిషన్స్ డ్యూ టు హై ఎనర్జీ కన్జంప్షన్. సో టు ఎమిషన్స్ డ్యూ టు హై ఎనర్జీ కన్జంప్షన్స్ అన్నమాట. సో అదొక ఇంపార్టెంట్ తీసుకుంటుంటుంది, అదొక డ్యూ టు హై ఎనర్జీ. సో తగ్గించడానికి ఛాన్సెస్ ఉంది, ఎక్కువ ఛాన్సెస్ ఉంది అన్నమాట. ట్రాన్సిషనింగ్ టు రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ సచ్ యాజ్ సోలార్, విండ్ అండ్ జియోథర్మల్ పవర్ కెన్ డ్రాస్టికల్లీ కట్ ద కార్బన్ ఫుట్ ప్రింట్ ఆఫ్ వేర్ హౌసెస్ మూవింగ్ అహెడ్. సో ఏదైతే ఈ చేంజింగ్ ఉందో
అది ఎలా అంటే వాటి సోర్సెస్ ఏంటి అంటే ఇక్కడ ఇచ్చారు మనకి. రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏంటి, సచ్ యాజ్ సోలార్, విండ్ అండ్ జియోథర్మల్ పవర్. వీటిని యూజ్ చేసుకొని మన కార్బన్ ఎమిషన్స్ని తగ్గించుకోవడానికి డ్రాస్టికల్లీ మ్యాక్సిమం అనమాట. సో సడన్గా మనము ఇలాంటి డ్రాస్టికల్లీ మూమెంట్స్ తీసుకుంటే సడన్గా అనేది మనకి తగ్గిపోతుంది. డ్రాస్టికల్లీ మీన్స్ సడన్ చేంజ్. ఏమేంటి ముందుకు సాగుతుంటుంది ఎలా, సోలార్, విండ్ అండ్ జియోథర్మల్ పవర్ యూజ్ చేసుకొని కార్బన్ ఎమిషన్స్ని తగ్గించి వేర్ హౌసెస్ ద్వారా ముందుకు వెళ్ళచ్చు. నెక్స్ట్ decarbonization. Decarbonizing India's logistics sector is not just about cutting emissions. It is about building a more competitive, resilient and future-ready industry. India's logistics sector is on the brink of a transformation, and decarbonization is the key to ensuring sustainable growth by scaling up rail freight, electrifying road transport, adopting cleaner maritime fuels, and making warehouses more energy efficient. India can build a high-performing logistic network with a reduced environmental impact. The time to act is now, and with the right policies and investments, India can lead the way in creating a cleaner, greener and more efficient logistic ecosystem. So, decarbonizing India's logistics sector is not just about cutting emissions. కార్బనైజింగ్ అనే డీకార్బనైజ్ చేయటం వల్ల ఇండియా ఒక రవాణా సెక్టర్, లాజిస్టిక్ సెక్టర్ అదేమి పూర్తిగా కట్ చేయటం అని కాదు. ఇట్ ఈస్ అబౌట్ బిల్డింగ్ ఏ మోర్ కాంపిటేటివ్, రెసిలియంట్ అండ్ ఫ్యూచర్ రెడీ ఇండస్ట్రీ. అది ఏంటంటే మనం ఇప్పటి నుండి కాంపిటేటివ్గా చూసుకొని దాని ఒక ఫ్లెక్సిబిలిటీ ఫ్యూచర్ కోసం కార్బన్ ఇప్పుడిప్పుడు నుండి తగ్గిస్తుంటే అప్పటికి నార్మల్ అవుతుంటుంది అని చెప్పి. ఇండియాస్ లాజిస్టిక్స్ సెక్టర్ ఏదైతే ఇండియాస్ ఒక రవాణా సెక్టర్ ఏదైతే ఉందో రవాణా సెక్టారు ఈజ్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. బ్రింక్, దాని బ్రింక్ మీన్స్ ఎడ్జ్, బ్రింక్ మీన్స్ ఎడ్జ్, దాని ఒక మార్జిన్. సో ఏదైతే దాని ఒక మార్జిన్ ఉందో దాని ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంతా కాకపోయినా మార్జిన్లో ఉంటాం. అండ్ డీకార్బనైజేషన్ ఈజ్ ద కీ టు ఎన్ష్యూర్ సస్టైనబుల్ గ్రోత్. ఈ కార్బన్ని తగ్గించడం వల్ల సస్టైనబుల్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బై స్కేలింగ్ అప్ రైల్ ఫ్రైట్, electrifying road transport and adopting cleaner maritime fuels, making warehouses more energy efficient, India can build a high performing logistic network with a reduced environmental impact. ఇక్కడ ఏమంటున్నారంటే బై స్కేలింగ్ అప్ రైల్ ఫ్రైట్. సో ఇంక్రీజ్ చేస్తున్నాం రైల్ ద్వారా పంపించటం. నెక్స్ట్ ఎలక్ట్రిఫైయింగ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకుని రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయో. అండ్ అడాప్టింగ్ క్లీనర్ మ్యారిటైమ్ ఫ్యూయల్స్ని తగ్గించుకొని పంపించటము ఏదైతే మ్యారిటైమ్ మీన్స్ సీవే. అండ్ మేకింగ్ వేర్ హౌసెస్, సో ఏవైతే స్టోరేజ్ హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేసుకొని మోర్ ఎనర్జీ ఎఫిషియంట్, వాటి ద్వారా ఎక్కువ ఎనర్జీని ఎఫిషియెంట్ని. ఇండియా కెన్ బిల్డ్ ఏ హై పర్ఫార్మింగ్ లాజిస్టిక్ నెట్వర్క్. సో ఇండియా బిల్డ్ చేస్తుంది హై పర్ఫార్మింగ్ ఏదైతే రవాణా నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకొని దాని ఒక ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేది తగ్గించుకుంటూ ఉంటుంది, కార్బన్ ఎమిషన్ అనేది తగ్గించుకుంటూ ఉంటుంది. ద టైమ్ టు యాక్ట్ ఈస్ నౌ అండ్ విత్ ద రైట్ పాలసీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ద టైమ్ టు యాక్ట్ ఈస్ నౌ. సో ఇప్పుడు మనము ఆ యాక్ట్ అనేది తీసుకోవాల్సిన టైం వచ్చింది. అండ్ విత్ ద రైట్ పాలసీస్ రైట్ పాలసీస్ని అంటే దాంతోపాటు ఆ పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులు, ఆ పాలసీస్ని ఇన్వెస్ట్మెంట్స్తో పాటు అండ్ ఇండియా కెన్ లీడ్ ద వే ఇన్ క్రియేటింగ్ ఏ క్లీనర్. ఇండియా ఇప్పుడు ఇదంతా క్రియేట్ చేసేసి
ఏదైతే కార్బన్ని తగ్గించేసి గ్రీనరీని పెంచుకొని అప్పుడు మనకి అండ్ మోర్ ఎఫిషియెంట్ లాజిస్టిక్ ఈకోసిస్టమ్, అప్పుడు రవాణా అనేది మోర్ ఎఫిషియెంట్గా ఈకోసిస్టంలో వెళ్తూ ఉంటుంది. సో ద రోడ్ టు ఏ గ్రీనర్ ఫ్యూచర్ హ్యావ్ బీన్ పావ్డ్, ఇట్ ఈస్ నౌ టు యాక్సలరేట్. సో ఏదైతే ఈ గ్రీనరీ ఉందో ఫ్యూచర్లో మనకి ఈజీ వే అవుతుంది. కార్బన్ని తగ్గించుకుంటా పోతుంటే ఫ్యూచర్లో ఆక్సిజన్ కూడా నార్మల్గానే ఉంటుంది. ఇట్ ఈస్ నౌ టైమ్ టు యాక్సలరేట్. సో ప్రజెంట్ ఈ టైంని మనము ఈ కార్బన్ ఎమిషన్స్ తగ్గించడానికి మన టైంని ఇంక్రీజ్ చేసుకోవాలి. సో హియర్ ద వొకాబ్స్ ఈస్ రెసిలియంట్ మీన్స్ ఫ్లెక్సిబుల్. రోజుకి ఒక 2 to 3 అన్న గుర్తుపెట్టుకునేలాగా నేర్చుకోండి. రెసిలియంట్ మీన్స్ ఫ్లెక్సిబుల్, స్ట్రాంగ్. అండ్ నెక్స్ట్ గ్రామర్ పార్ట్ చూద్దాం. Okay, here nothing is finished. Fanfare and inclusive. Crucial means important, meaning crucial is. ఇవన్నీ రాసుకోండి, మళ్ళీ కింద కామెంట్ చేయండి ఏం వొకాబ్స్ గుర్తున్నాయి మీకు, ఏం నేర్చుకున్నారు అని. టు బిల్డ్, 2+V1. వన్ ఆఫ్ ద మోస్ట్, నేను ఫస్ట్ డే చెప్పానండి, వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు ప్లూరల్ రావాలి అని చెప్పి. వన్ ఆఫ్ ద మోస్ట్ కార్బన్ ఇంటెన్సివ్ ఇన్ ద వరల్డ్ ప్లూరల్లో ఉంది కాబట్టి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కార్బన్ ఇంటెన్సివ్ ఇన్ ద వరల్డ్, అది గ్రామర్. ఇట్ ఈస్ ఇంపరేటివ్ టు రెడ్యూస్, 2+V1 టు రెడ్యూస్. నెక్స్ట్ హియర్ నథింగ్. నెక్స్ట్ here also the expansion by before preposition ki before noun kuda వచ్చే ఛాన్స్ ఉంది sometimes. So noun plus preposition. Next ఇంకొకటి the main rule అండి, this growth not only fuels economic momentum but also maintains its scalability and sustainability growth. Not only వచ్చినప్పుడు but also. And next how we strike. Here also nothing. China has invested heavily in expanding its rail network. సో చైనా అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ యూజ్ చేస్తాం, హ్యాస్తో B3 రావాలి, హ్యాస్ ఇన్వెస్టెడ్ అండ్ అడ్వర్బ్ ఆల్సో. సో ఇక్కడ మనకి ఏం రూల్ ఇచ్చాడంటే హ్యాస్ ప్లస్ వర్బ్ ప్లస్ అడ్వర్బ్ ఇచ్చాడు. రూల్స్ చూసుకోండి, దాన్ని బట్టి మనం సెంటెన్స్ ఫామ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 50%, ఆల్మోస్ట్ 50%. ఇక్కడ కూడా చూడండి, ద యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ ఆల్సో ఎంబ్రేస్డ్ దిస్ షిఫ్ట్. ఇక్కడ ఏం రూల్ అప్లై చేశారో చూడండి. నెక్స్ట్ ఇది వన్ ఆఫ్ ద, మళ్ళీ వచ్చింది చూడండి, వన్ ఆఫ్ ద ఇయర్లీ డీకార్బనైజ్డ్ ఫ్రైట్ ఆప్షన్స్. నెక్స్ట్ షుడ్ ఎన్హాన్స్, షుడ్ ప్లస్ V1 రావాలి. నెక్స్ట్ టు రోడ్. అండ్ నెక్స్ట్ రైల్ హ్యాస్ బీన్. ఇట్లా ప్రతిదీ గ్రామర్ చూసుకొని ఫస్ట్ పారాని ఏ పారాకి ఆ పారా డివైడ్ చేసుకొని దేనికి దానికి వొకాబ్ రాసుకోండి. నెక్స్ట్ గ్రామర్ ఎలా యూజ్ చేశారు అని పారా కంప్లీట్ అయ్యాక చూసుకోండి. ఇండియా హ్యాస్ ఆల్రెడీ టేకెన్ ఏ బోల్డ్ స్టెప్, ఇది కూడా గ్రామర్ ఉందండి. ఇది ఏ టెన్స్లో ఉంది, ఏ వాయిస్లో ఉందో కామెంట్ చేయండి.
That's it. Today editorial. Next important vocabulary. ప్యానిక్. నేను ఆల్రెడీ డైలీ చెప్తున్నాను. ఫస్ట్ డే హ్యాపీ సాడ్ చెప్పాను, నెక్స్ట్ ప్యానిక్ చెప్తున్నాను. దేనికి దానికి డివైడ్ చేసుకుంటూ డైలీ వన్ వొకాబ్ పెట్టుకొని దాని రిలేటెడ్గా ఎన్ని వస్తున్నాయి అని చెప్పి మీకు ఎంతవరకు ఉంటుందో అంతవరకు నేర్చుకోండి. ప్యానిక్ మీన్స్ యాంగ్జియస్, ట్రబుల్డ్, అన్కంఫర్టబుల్, స్టన్డ్, మిక్స్డ్ అప్, అన్ష్యూర్, స్టక్, హర్ట్, ఫ్రోజన్, డెస్పరేట్. ప్యానిక్ అనేది మనం ఎప్పుడు అవుతాం, యాంగ్జియస్గా అన్కంఫర్ట్గా ఫీల్ అయినప్పుడు. సో ఇలా నేర్చేసుకోండి. ప్యానిక్ అంటే యాంగ్జియస్, ట్రబుల్డ్, అన్కంఫర్టబుల్, స్టన్డ్, మిక్స్డ్ అప్, అన్ష్యూర్, స్టక్, హర్ట్, ఫ్రోజన్ అండ్ డిస్పరేట్. నెక్స్ట్ ఇడియమ్స్. ఇడియమ్స్ వచ్చేసి డైలీ ఒక కలర్ నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ మనకి రెడ్ అయిపోయింది, గ్రీన్ అయిపోయింది. నెక్స్ట్ బ్లూ. బ్లూ కలర్, వర్కింగ్ ఇన్ ఏ మాన్యువల్ లేబర్ జాబ్. బ్లూ కాలర్ అంటే వర్కింగ్ ఇన్ ఏ మాన్యువల్ లేబర్ జాబ్. నెక్స్ట్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే సెల్లం, రేర్లీ. రేర్ అంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. దట్స్ ఇట్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, comment below. Today's session completed. Thank you.